హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈరోజు మనందరికీ తెలిసిన విషయమే, ఆ అయోధ్యలోని శ్రీరాముని యొక్క పట్టాభిషేకం అయితే జరుగుతూ ఉంది కదా. సో దీనికి సంబంధించి మన ఊర్లో జరిగే యాక్టివిటీస్ నేను ఇప్పుడు చూపించాలనుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియో అయితే త్వరగా స్టార్ట్ చేసేద్దాము. అండ్ మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కన్నా చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. లేట్ చేయకుండా ఈరోజు మన యాక్టివిటీ అయితే చూసేద్దాము. జై శ్రీరామ్. ఫ్రెండ్స్, ఇది మా ఊళ్ళో ఉన్నటువంటి రామాలయం అనమాట. సో దీంట్లో ఉన్న విగ్రహాలని, ఉత్సవ విగ్రహాలని మనము ట్రాక్టర్లో పెట్టి మనం ఉత్సవం అయితే జరగబోతున్నాము. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. ఫ్రెండ్స్, మనకు పంపిణీ చేసే అక్షింతలు అయితే ఇవే. అండ్ అలాగే ఈ అక్షింతలు అండ్ అలాగే స్వామి యొక్క ఇన్విటేషన్ కార్డు కూడా మనము పంపిణీ అయితే చేయబోతున్నాము. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, అయోధ్యకు సంబంధించిన ఫోటోగ్రాఫ్ ఒకటి, అండ్ అలాగే అక్షింతలు, అండ్ అలాగే విశ్వ హిందూ పరిషత్ సంబంధించిన ఇన్విటేషన్ కార్డు. ఈ మూడు మనము ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరికి మనం పంపిణీ అయితే చేస్తున్నాం అన్నమాట. జై శ్రీరామ్. నలపాకు 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 అక్షింతలు మళ్ళా శిరస్సు మీద పెట్టుకో. ప్రాణ ప్రతిష్ఠ జరిగేటప్పుడు ఈ ఫోటో ఇంట్లో పెట్టుకో. ఇది మనకు విశ్వ హిందూ పరిషత్కి సంబంధించి కార్డు. ఇది ఏం చేయాలా అనేది దీంట్లో ఉంటుంది. ఇది మడతాయి ఆకు. అను జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అనరా మళ్ళా
మళ్ళీ ఒకసారి జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఫ్రెండ్స్, ఇదే మా ఊరి గవీన్ అనమాట. సో ప్రస్తుతం వచ్చేసి మనం గవీన్ దగ్గరికి అయితే చేరుకున్నాం అనమాట. అంటే ఇది ఎండింగ్ పాయింట్ అనుకోవచ్చు. సో ఇక్కడికైతే చేరుకున్నాం. ఇక్కడ నుంచి ఇంకా ఈ ఊరు లేకపోతే ఇక్కడ చాకలీలలో అండ్ అలాగే పక్కనున్న పక్క ఊర్లో కూడా మనం ఉత్సవాన్ని అయితే జరగబోతున్నాం అనమాట. జై శ్రీరామ్. స్వామికి ఎండ తగలకుండా మనం గొడుగు కూడా ఏర్పాటు చేసినాం మన వాళ్ళు. పట్టుకో పట్టుకో. జై శ్రీరామ్. 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 జై ఫ్రెండ్స్, ఫైనల్లీ మనము ఊర్లో అయితే ఉత్సవాన్ని కంప్లీట్ చేసుకొని రోడ్డు మీదకి అయితే వచ్చామన్నమాట. సో ప్రెసెంట్ రోడ్డు మీద అందరూ జై శ్రీరామ్ నిదానంతో అయితే మనం కదులుతున్నాము. సో నెక్స్ట్ ఇంకొక ఊర్లో మనము ఉత్సవాన్ని అయితే జరుపుతున్నాము. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై 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 శ్రీరామ్. జై 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 జై శ్రీరామ్. ఫ్రెండ్స్, ఇది మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజరెడ్డి గారి వారి ఇల్లు అనమాట. సో రాధానగర్లో నంద్యాల వరదరాజరెడ్డి గారి ఇంటి దగ్గరికి అయితే చేరుకున్నాం. ప్రస్తుతం పక్క ఊరు. ప్రస్తుతం ఆయన అయితే ఇంట్లో అయితే లేరు, ప్రొద్దుటూరుకి అయితే వెళ్ళారు. ఎలక్షన్ హడావిడిలో ఉన్నారు కాబట్టి సో ఇంటి దగ్గరికి అయితే చేరుకోవడం జరిగింది. జై జై శ్రీరామ్. 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 జై శ్రీరామ్. జై జై
ఉత్సవం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది అనమాట. అండ్ ఇప్పుడు మన ఊరికి అయితే మళ్ళీ మనం రిటర్న్ అయితే అయిపోతున్నాము. జై శ్రీరామ్. శ్రీరామ్ జై జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. జై శ్రీరామ్. సో ఫైనల్లీ మన రామస్వామి యొక్క ఉత్సవం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. అండ్ అలాగే అయోధ్యలో కూడా స్వామి యొక్క ప్రతిష్ఠ అయితే జరిగిపోయింది. సో చాలా బాగా జరుపుకున్నాము. ఇలాగనే ప్రతి ఒక్కరు చేసింటారని నేనైతే అనుకుంటున్నాను. అండ్ అలాగే ఈరోజు సాయంత్రం ఈవినింగ్ పూట సాయంత్రం 6 గంటల కంటే సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత కార్తీక మాసంలో మీరు ఇంటి దగ్గర దీపాలు ఎలా అయితే బయట పెట్టి అలంకరణ చేస్తారో అలాగనే మీ ఇంటిని దీపమయం చేయండి. అంటే దీపాలను మీ ఇంటి చుట్టూ అలంకరించుకోండి. అలాగే మీ దగ్గర టెంపుల్స్ కనుక ఉంటే టెంపుల్స్లో వెళ్ళి హనుమాన్ చాలీసా పారాయణం కానీ లేకపోతే సుందరాకాండ పారాయణం కానీ ఇలాంటివి రామనామ జపం కానీ ఇలాంటివి చేయండి. అండ్ ఎన్నో ఏళ్ళ కల చాలామంది కొన్ని సంవత్సరాల నుంచి చాలామంది పోరాడి చాలామంది ప్రాణత్యాగం చేసి ఎన్నో త్యాగాలు చేస్తే రామమందిర నిర్మాణం ఈ రోజుతో కంప్లీట్ అయితే అయిపోయింది. సో ఇది మంచి విషయం ఇది చెప్పాలనుకుంటే. దీని వెనుక చాలామంది ప్రయత్నం చేశారు, చాలామంది దీనికోసం కష్టపడ్డారు. భారతదేశం యొక్క కీర్తిని పెంచినట్టే అని అయితే అనుకుంటున్నాను. అండ్ వాళ్ళందరికీ కూడా రామస్వామి యొక్క ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటాయి. అండ్ ఇలానే భారతదేశం యొక్క విలువని కీర్తిని ఖచ్చితంగా ఈ రోజు నుంచి ఇంకా పెరుగుతుందని నేనైతే ఆశిస్తున్నాను. సో మీకు ఎలా అనిపించింది కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో. అండ్ ఖచ్చితంగా ఈరోజు దీపాలను అయితే మీ ఇంటి దగ్గర వెలిగించుకోండి. అండ్ మరొకసారి మీ అందరికీ శ్రీరామ పట్టాభిషేక మహోత్సవ శుభాకాంక్షలు. జై శ్రీరామ్.